think you are in safe hands. They proved it. బాధ్యతలు పెట్టాను కదా. ఆ చిన్న చిన్న పరిశ్రమలు వచ్చినప్పుడు వాళ్ళకి హౌసింగ్ ఇష్యూలు ఉన్నా, టాలెంట్ ఎక్విజిషన్ ఇష్యూలు ఉన్నా, ఆఫీస్ స్పేస్ ఇష్యూలు ఉన్నా కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పిస్తుంది జరిగింది. ఆ ఇన్సెంటివ్స్ కూడా బాగా స్ట్రీమ్ లైన్ చేశారు. ఎవరు ఆఫీసుల చుట్టూ తిరగకుండా, అధికారుల చుట్టూ తిరగకుండా హాయిగా వాళ్ళ ఆఫీస్ నుంచే అప్లై చేసి సబ్సిడీస్ వచ్చే మార్గం ఏర్పాటు చేస్తుంది. ఈ ఫ్రేమ్వర్క్ వచ్చిన తర్వాత, ఈ పాలసీ వచ్చిన తర్వాత మాకు ఇప్పుడు కొత్త సమస్య ఎదుర్కొంటాం. ఆఫీస్ స్పేస్ లేదు. మీరు చూస్తే గన్నవరం ఎయిర్పోర్ట్ ఎదురుగా మేధా టవర్స్ ఉంది. దాదాపు 10 సంవత్సరాలు ఖాళీ ఉన్న మేధా టవర్స్ ఇప్పుడు ఫుల్ అయిపోయింది. రెండో టవర్ కూడా ఇంకొక 4-5 నెలలు వస్తుంది, అది కూడా ఫుల్ అయిపోయింది. సో వాళ్ళు చెప్పారు ఆ డెవలపర్ అన్ని టవర్లు కట్టేయండి స్వామి, ఎందుకంటే ఇప్పుడు స్పేస్ కన్స్టెంట్ వస్తుంది. సో ఇప్పుడు మీరు చూస్తే విశాఖపట్నం మీ అందరూ తెలుసు అనేక ఐటీ పరిశ్రమలు వచ్చినాయి. ఉభయ గోదావరి జిల్లాలో కూడా వచ్చినాయి. దాదాపు 5,000 మంది పనిచేస్తున్నారు ఉభయ గోదావరి జిల్లాలో. అమరావతిలో వచ్చినాయి తెలుసు. జోహో అనేక సంస్థలు కూడా వచ్చినాయి. ఇంకో పక్కన అనంతపూర్ కూడా ఇప్పుడు ఓపెన్ అప్ చేస్తున్నారు ఐటీ రంగాన్ని, ఐటీ పరిశ్రమలు తీసుకురా. సో ముఖ్యమంత్రి గారి ఆలోచన అంటే ఒక సైబరాబాద్ ఎందుకు, 5 సైబరాబాద్లు కట్టాలి. ఈసారి 5 సైబరాబాద్లు ఉంటే అక్కడున్న ఆ జిల్లా చుట్టుపక్కల జిల్లాలో ఉన్న యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్కడనే ఉద్యోగాలు కల్పించాలని ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. ఆ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కుప్పం ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చాం. దట్ ఈస్ అదర్ ఎండ్ ఆఫ్ ద స్టేట్. సో చాలా అద్భుతమైన ఐడియాలు వస్తున్నాయి. సో అట్లా కూడా లేదు. మీరు అన్నట్టు యూ కెన్ ఆల్సో కమ్ అండ్ షోకేస్ యువర్ ఐడియాస్ అండ్ దెన్ డిపార్ట్మెంట్స్ కెన్ యాక్చువల్లీ అడ్రస్ ఇట్.